భారతదేశం మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జాగృతి బ్లడ్ బ్యాంక్ వద్ద గల విగ్రహం వద్ద 199వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఉన్నవాళ్లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో సంఘ సంస్కర్తగా మహాత్మా జ్యోతిరావు పూలే అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. చదువు ద్వారానే మనిషి మూఢనమ్మకాలు, అజ్ఞానం పోగొట్టుకోవచ్చునని గుర్తించారని అన్నారు. జ్యోతిరావు పూలే 199వ జయంతి ఈరోజు. వారు 200 సంవత్సరాలు అంటే 2 శతాబ్దాల క్రిందటే భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా అనేక ఆలోచనలు విద్య గురించి కానీ, అదేవిధంగా సాంఘిక సంస్కరణల గురించి కానీ, చదువు అనేది సమాజానికి చాలా అవసరం. అంటే అంబేద్కర్ కంటే ముందే ఒక సంస్కర్త ఈ భారతదేశంలో ఉద్భవించారు. ఆ దృష్ట్యా ఆయన చేసేటువంటి అనేక అంశాలతో ప్రేరేపితమై ఈవేళ మోడీ గారు ఒక ఆర్టికల్ కూడా వారి గురించి రాశారు. వారి భర్త చనిపోయిన తర్వాత కూడా వారి సంస్కరణ చేపట్టింది. ఆనాడు ప్లేగు వ్యాధి వస్తే దాంట్లో కూడా వారు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఆయన సంస్కరణలు స్వీకరించి ఆ ప్లేగు వ్యాధి వచ్చిన వ్యక్తులకి సర్వీస్ చేస్తూ ఆవిడ కూడా మరణించారు. ఇది నిజంగా మన దేశంలో 200 సంవత్సరాల కిందట ఇంత సంస్కరణ, ఇంత త్యాగం, ఇంత ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి వారి జీవితాలు మనకు దొరకడం మన అదృష్టం. వారి యొక్క ఆశయాల్ని ఈవేళ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తుంది. మొల్ల జయంతి చేస్తుంది కుమ్మర్లకు సంబంధించి, అలానే రజకులకు సంబంధించి వారు జాతిలో పుట్టినటువంటి పెద్దలు, ఆయన సంఘ సంస్కర్త, ఆయన జయంతిని కూడా చేస్తుంది. అలానే అనేక మంది ఏదైతే క్షురకర్మ చేసేటువంటి పెద్దలు ధన్వంతరి జయంతి చేస్తుంది. అంటే మేము ఈవేళ ఒక్క పూలేని ఆదర్శం తీసుకుని ఇంతమంది సంస్కర్తలు సమాజంలో బీసీల్లో కూడా, అంటే మంగల్లో, చాకల్లో, అలానే కుమ్మర్లో ఎవరు వాళ్ళ పెద్దలు ఉన్నారు, ఇస్త్రీకి సంబంధించిన పెద్దలు ఎవరు ఉన్నారు, మళ్ళా గురించి చేయడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి భారతదేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మీకు తెలియజేస్తున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, గురువర్యులు ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పూలే గారి కోసం మనం మాట్లాడుకుంటే కనుక ఒక చరిత్ర, ఆయన చేసినటువంటి విధానాలు, ఆయన తీసుకున్నటువంటి సంకల్పంలో ఉన్నటువంటి ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టే ఈరోజు ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఒక బాసటగా, ఒక రోడ్డు, ఒక ప్లాట్ఫామ్ లాగా ఈరోజు ప్రతి ప్రభుత్వాలు కూడా వాటిని ఆచరణలో తీసుకుని ఎంతో కొంత న్యాయం చేసే పరిస్థితి ఈరోజు ఈ భారతదేశంలో పూలే గారి ఆశయానికి అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత ప్రభుత్వాల్లో ఏ రోజు కూడా పూలే గారి ఆశయాల్ని ఏ ప్రభుత్వం కూడా పాటించకుండా దొంగలో తొక్కేసే కార్యక్రమం చేసిందే తప్ప ఏ రోజు కూడా బీసీలని, బడుగు బలహీన వర్గాలని వెలుగులో తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా బడుగు బలహీన వర్గాలకే పెద్దపీట వేసి వాళ్ళ సంక్షేమమే మా యొక్క అభివృద్ధి అని చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి కూడా ఎంతో ఆసరాగా, తోడుగా ఉండి ఈరోజు ఒక చైతన్యాన్ని నింపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హోదాలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. కావున వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ఓబీసీ మోర్చా నాయకులకి, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర గారికి, వీళ్ళందరికీ కూడా